పద్ధతులు సాంప్రదాయాలు మనం ఎక్కడికి వెళ్ళినా పాటించాలి. అందువల్ల ఎవరు అలా ఇలా తిరగొద్దమ్మా, కూర్చోడం వెంటనే తక్షణం. ఆలస్యంగా వచ్చేవాళ్ళు అసలు కదవద్దు. కొంతమంది సభలో ఆలస్యంగా వచ్చి ముందుకొచ్చి అటు ఇటు చూస్తుంటారు, అది పద్ధతి కాదు అనుకుంటారు. చాలా సంతోషం. ఈరోజు మిత్రులు ఈ మన వల్లూరు శ్రీమనారాయణ గారు తనమలూరు మండలం పెద్ద పులిపాక గ్రామంలో 1952 ఆగస్టు 6వ తేదీన శ్రీ వల్లూరు పూర్ణచంద్రరావు గారు శ్రీమతి ఆండాళమ్మ గారికి 4వ సంతానంగా జన్మించారు. ఇప్పుడు 73 ఏళ్ళు పూర్తి చేసుకొని 74వ ఏట ప్రవేశిస్తున్న సందర్భంగా ఒకసారి ఆత్మీయులు అందరం కలిస్తే అభినందిస్తే, అంటే 70 సంవత్సరాలు దాటితే మన హిందూ సాంప్రదాయంలో సప్తతి అంటారు. అది ఒక పవిత్రమైన ఒక దశ. 80 సంవత్సరాలు దాటితే సహస్ర చంద్రోదయం అని పెడుతూ ఉంటారు. ఇప్పుడు 70 సంవత్సరాలు దాటాడు. అదే కాదు, శ్రీమన్నారాయణకి మధ్యలో అనారోగ్యం ఇందాక చెప్పారు కదా, అనారోగ్యం సందర్భంగా బాబు ఏమాయ్ ఎవరమ్మా ఇక్కడ కూర్చో, ఇప్పుడేం చేయొద్దు, మధ్యలో ఏం చేయొద్దు, ఇక్కడ కూర్చో. అనారోగ్యం వచ్చేసి అనారోగ్యం సందర్భంగా ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళి, ఎవరు అమ్మాయి కూడా అబ్బాయి ఎవరు ప్రమాదపు అంచుల్లోకి వెళ్ళి ఇంకా శ్రీమన్నారాయణ మన మధ్య ఉండడు అని బాధ పడే పరిస్థితి నుంచి కోలుకొని మళ్ళీ ఆరోగ్యంగా అందరి మధ్య తిరుగుతూ యథావిధిగా తన కార్యక్రమాలను కొనసాగించే విధంగా ఉండడం, ఆరోగ్యకరంగా ఇవాళ మన మధ్య ఉండడం చాలా సంతోషం. దాని నిజంగా భగవంతుడికి మనందరం ధన్యవాదాలు తెలియజేసే అవసరం ఎంతో కూడా ఉంది. నేను ఎక్కువగా మాట్లాడిన ఇవాళ మనం ముఖ్యంగా అభినందించడం కోసం వచ్చాం. అందువల్ల ఎక్కువ ప్రసంగం చేయడం అది కూడా మంచిది కాదు. పైపించిన ఈ మధ్య సభలో గమనిస్తున్నాను, రాజకీయ నాయకులు అందరూ గుర్తుపెట్టుకోవాల్సి కూడా నేను ఇప్పుడు రాజకీయంలో లేను, పార్టీలో కూడా లేను. నా మనసంతా బీజేపీ అభిమానం ఉంది. కానీ దేశ ఉపరాష్ట్రపతి అయిన తర్వాత రాజ్యాంగ పదవిలో చేరాను కాబట్టి రాజకీయంలో ఉండకూడదని నిర్ణయించుకొని ఒక మంచి సాంప్రదాయం ప్రకారం పార్టీకి రాజీనామా ఇచ్చి రాజకీయాలకు దూరంగా ఉంటున్నాను. దేశంలో ఉండే రాజకీయాలు, రాష్ట్రంలో జరిగే పరిణామాలు లేదా వివిధ విషయాలపైన బహిరంగంగా అక్కడ వ్యాఖ్యానం చేస్తున్నాను. పార్టీల అంతరంగిక విషయాల గురించి కాదు. పార్టీలు ఎలా నడవాలి, రాజకీయ నాయకులు ఎలా నడవాలి, కొంతమంది ఎలా నడుస్తూ ఉన్నారు, ఇది సమాజానికి మంచిది కాదు, ఇలాంటి విషయాలు చెప్తున్నాను. దాంతోపాటు కాలేజీలు, యూనివర్సిటీలు, ఐఐటీలు, రైతు సంఘాలు, సాంస్కృతిక సంఘాలు అలాంటి వాళ్ళు పిలిచేట ఆ సమావేశాలకు వెళుతూ ఉన్నాను. వాళ్ళకి నా అనుభవం జోడించి కొన్ని మాటలు వాళ్ళకి చెప్తూ ఉన్నాను. ఈరోజు ముఖ్యంగా ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్న 2 విషయాలు మనందరం గుర్తుపెట్టుకో. ఒకటి, కార్యకర్త అంటే ఎలా ఉండాలి, ఏ పార్టీ అయినా. కార్యకర్త అంటే కార్యాన్ని చేసేవాడు, దానికి కర్త. అలాంటి వాడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ముఖ్యంగా సామాజిక కార్యకర్తలే కాదు, రాజకీయాల్లో ఉండేవాళ్ళు ముఖ్యంగా ఇతరులకు ఆదర్శంగా ఉండాలి, క్రమశిక్షణతో ఉండాలి, నమ్మిన ధ్యేయం కోసం పనిచేయాలి, తాను నమ్మిన సిద్ధాంతం కోసం అని చెప్పని తన జీవితాన్ని అర్పించే విధంగా పనిచేస్తూ ఉండాలా. పార్టీ ఏమి చెప్పినా, చిన్న పనైనా పెద్ద పనైనా దాన్ని తప్పనిసరిగా తూచా తప్పకుండా ఆచరిస్తుండాలి. నేను రాజకీయంలో చేరినప్పుడు నా వయసు చాలా తక్కువ. వాజ్పేయి గారు నెల్లూరు వస్తున్నారంటే మైకులో, ఈరోజు సాయంత్రం వాజ్పేయి గారు నెల్లూరు టౌన్ హాల్లో లేకపోతే కోపటి మైదానంలో బహిరంగ సభ ఉంది, అక్కడికి వస్తారు, మీరు అందరు రాయండి అని మైకులో అనౌన్స్మెంట్ చేసేవాడిని నేను జట్కా బండిలో. అప్పుడు ఆటో నడిపే శక్తి కూడా పార్టీకి లేదు. జట్కా బండిలో తిరిగి వాజ్పేయి గారు, అద్వానీ గారు, సుందర్ సింగ్ భండారీ గారు, నానాజీ దేశ్ముఖ్ గారు ఇలాంటి మహనీయులు వస్తుంటే వాళ్ళ గురించి మైకులు అనౌన్స్మెంట్ చేసేవాడిని నేను. కాలేజీలో యూనియన్ ప్రెసిడెంట్గా ఉన్నా, రాత్రి పూట కాలేజీ తిరిగితే గోడల మీద పార్టీ గురించి రాసేవాడిని. నా అక్షరాలు ఒక్కోసారి నాకే అర్థమయ్యాయి, అలా ఉండే మొదట్లో.
అక్షరాలు మాటలు పొందిగ్గా ఉన్నా అక్షరాలు అంత అందంగా ఉండేవి కాదు. తర్వాత క్రమేపీ ఆ గుర్తు వేయాలంటే కూడా అప్పుడు దీపం గుర్తు నాకు బాగా గుర్తు. ఆ గుర్తు వేయాలంటే సరిగ్గా కుదిరేది కాదు. నాకు ఎవడో చెప్పాడు, ఆ ముసలివాళ్ళు దగ్గినప్పుడు కింద పెడతారు ఒక చిన్న దాన్ని ఏమంటారు, ఒక మన వెదురు వాటితో తయారు చేసి దాన్ని పెట్టేవాళ్ళు పక్కన. అలా ఉందరా బొమ్మ, అది దీపంలాగా లేదనేవాళ్ళు మొదట్లో. ఆ నిదానంగా అది కూడా అలవాటు కావడంతో దీపంలాగా వచ్చింది. ఇలా ప్రతి స్థాయిలో కూడా చిన్నప్పటి నుంచి ఇలా చదువుకొని పార్టీ వైపు ఆకర్షితులై, జనసంఘ వైపు ఆకర్షితులై, ఆ తర్వాత జనతా పార్టీ కార్యకర్త అయి శ్రీమన్నారాయణ జీవితాంతం నమ్మిన సిద్ధాంతం కోసం అదేవిధంగా కొనసాగుతూ ఉన్నాడు. ఏ పదవిని ఆకాంక్షించకుండా ఉండేవాళ్ళు ఎవరికి ఉంటుందో, పదవి కోసం పోటీ పడకుండా, లేదా పదవి రాలేదని విచారపడకుండా, ఎన్నికల్లో పోటీ చేయకుండా అదే పార్టీలో నమ్మకంగా రాజకీయంగా ఎవరెవరుందో ఇది చాలా చిన్న విషయం కాదు. రాజకీయ కార్యకర్తలందరికీ ఆదర్శప్రాయంగా శ్రీమన్నారాయణ జీవితాన్ని తీసుకోవాలని చెప్పి నేను సందర్భంగా కోరుతున్నాను. రాజకీయాల్లో విలువలు తగ్గిపోయి, సాంప్రదాయాలు తగ్గిపోయి, స్థాయిని మర్చిపోయి రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. భాష కూడా అసహ్యకరంగా ఉంటుంది. కొంతమంది మనం రాజకీయ నాయకులు ఇతరులకు ఆదర్శంగా ఉండాలి. మాట్లాడేటప్పుడు, నడిచేటప్పుడు, చూసేటప్పుడు, చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక పద్ధతి, ఎందుకంటే మనం చూసి ఇతరులు నేర్చుకోవాలి, ఆదర్శప్రాయంగా ఉండాలి. అందువల్ల మన ప్రవర్తన ఏంటనేది మన నాయకుల నుంచి మనం తెలుసుకోవాలి. మన ప్రవర్తన చూసి మన పార్టీ గురించి ప్రజల అభిప్రాయపడాలి. మంచి అభిప్రాయం, వీళ్ళు మంచోళ్ళేనా, వీళ్ళు పద్ధతిగా ఉన్నారు, వీళ్ళు జీవితాంతం దానికోసం కట్టుబడి ఉన్నాడు, ఇది పలానా పార్టీ. పాత రోజులు అలాగే ఉండేది. ఈయన కాంగ్రెస్ అంటే కొంతమంది కాంగ్రెసే. మా తాత ఒక తమ్ముడు ఆయన ఉండే ఊళ్ళో పార్టీ నేను మొదట్లో వలవాడవాయి ఈసారి 71 జనసంఘ్ తరఫున బంగారు లక్ష్మణ్ గారు పోటీ చేస్తున్నాడు, తప్పనిసరిగా చేయాలని ఊళ్ళో అందరూ చేస్తారు. ఆయన నేను పుట్టి నిలిచపడి కాంగ్రెస్ లో ఉన్నాను, ఏదో ఆఖరా నన్ను అట్లా పడతాను, అందుకని నన్ను బలవంతం చేయొద్దయ్యా అని ఆ మాట చెప్పాడు. నా మీద అంత అభిమానం ఉన్నప్పుడు కూడా. అలాగే కొంతమంది స్వతంత్ర పార్టీ అంటే జీవితం అంతా స్వతంత్ర పార్టీ. ఆ పంచి కూడా పెద్ద గురువు రవితో కట్టుకునేవాడు. స్వతంత్ర పార్టీ ఆచార్య రంగా గారు, రాజగోపాలాచారి గారు పెద్ద ఆయన, ఆ తర్వాత రంగా గారు, తర్వాత గౌతు లక్షణ గారు, మన జిల్లా వాస్తవ్యుడు బ్రహ్మాండమైన ఉపన్యాసం ఇచ్చే శంకర్ సత్యనారాయణ గారు, వీరాచారి గారు, వీళ్ళందరూ ఆ పార్టీ అంటే ఆ పార్టీలోనే ఉండేవాడు. వెంకటేశ్వర రెడ్డి ఒక ఆయన ఉండేవాడు విజయవాడ, సోదర పార్టీ. నాకు ఆ రోజులు గుర్తు. దర్శన గారి సీనియర్ ఆయన. వీళ్ళందరూ ఎప్పుడు వీళ్ళు మారేయాలని అడగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఎలా ఉంది రాజకీయ పరిస్థితి అంటే మనం ఎప్పుడు ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కావడం. మనం నవ్వుతూ చెప్పాను, ఈ ఆర్టీసీ బస్ స్టాండ్లో బస్సుల రాకపోకలు, ఏ బస్సు ఎన్ని గంటలకు వస్తుంది అని బోర్డు రాసుకుంటారు. అలాగే రాజకీయ నాయకుల రాకపోకలు అని ప్రతి ఊళ్ళో ఒక బోర్డు పెట్టండియా. ప్రస్తుతం తాజాగా పలానా ఆయన ఈ టైంలో ఈ గంటలో ఈ పార్టీలో ఉన్నాడు, ఇది నేటి ఉదయం వార్త. నేను నవ్వుకునే ఎందుకు చొరకాటించారంటే కొంత తెలిసి రావాలి. అంతటి విలువలేని పనులు చేస్తున్నారు కొంతమంది. ఎప్పుడో సిద్ధాంతం నచ్చకపోతే, ఆ పార్టీ నాయకుడు నియంత్ర అయిపోతే, అప్పుడు ఎప్పుడో జీవితంలో పార్టీ మారాడు ఆయనంటే దానికి సరైన కారణం. ఇప్పుడు అలాగానే చిన్నపిల్లలు చెప్పుకుంటారు, చిన్నపిల్లలు డైపర్లు మారుచుకుంటారు మామూలు. ఎందుకు మారుస్తున్నారో మీకు తెలుసు. అట్లా మా రాజకీయ నాయకులు కూడా పార్టీలు మారుతున్నారు. ఈ పద్ధతి మంచిది కాదు, ప్రజాస్వామ్యానికి మంచిది కాదు, రాజకీయానికి కూడా మంచిది కాదు, గౌరవం కూడా తగ్గిపోతుంది. ఒకటి భాష, రెండు నమ్మిన పార్టీలో ఉండడం, పార్టీ మారకుండా ఉండడం, మూడు సేవా మార్గంలో ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజలకు ఏం చేయగలిగితే మనం చేయగలిగింది. అందరూ అన్ని చేయలేరు కదా. అందరూ దేశానికి రాష్ట్రపతులు, ఉపరాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ముఖ్యమంత్రులు కాదు కదా. ఎవరికి వచ్చిన అవకాశాన్ని వాడు ఒక ఆదర్శమైన కార్యకర్తగా తను చేయవలసిన పని చేయాలి. ఆ మధ్య నేను గ్రామీణ అభివృద్ధి మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద సమావేశం పెట్టారు. ఈ సామాజిక సేవ చేసే వాళ్ళందరినీ పిలిచి, అన్నా హజారే గారిని కూడా పిలిచి వాళ్ళందరినీ సన్మానిస్తూ ఒక 4-8 వాడమన్నాం. కొందరు పెద్దవాళ్ళు వాడారు, ఆయన మామూలు కార్యకర్త అంటే ఆయన కూడా వాడమన్నాడు. ఆయన అడిగాను, నువ్వేం చేస్తావయ్యా? నేను ఏం చేయనయ్యా,
పోస్ట్ ఆఫీస్ దగ్గర కూర్చొని ఎవరైనా గ్రామస్తులు వచ్చి జాబ్ రాయాలనుకుంటే వాళ్ళకి రాయడం రాకపోతే వాళ్ళు చెప్తూ ఉంటే జాబు రాస్తాను నేను చేసే సమాజ సేవ అది అనుకుంటున్న విషయం కాదు. పక్క వాళ్ళకి సహాయం చేయడం, మనం ఉన్నదాన్ని ఇతరులతో పంచుకోవడం, ఇది భారతీయ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించే రంగాన్ని మనకు అందించినట్టు వారసత్వం ఉండాలి. దాన్ని మనం కొనసాగించాలి. షేర్ అండ్ కేర్ అనేది మన యొక్క హిందూ ధర్మం. మనకున్న దాంట్లో వృద్ధైనా సరే సమయాన్ని ఇవ్వాలా, లేదా మన విజ్ఞానాన్ని ఇవ్వాలా, లేదా మన ధాన్యాన్ని ఇవ్వాలి ఆ రోజులు. లేకపోతే ఇప్పుడైతే మనం కష్టపడి ప్రభావం మనం చేయాలి. అది మన భారతీయ సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాన్ని పాటిస్తూ ముందుకు పోతే ఒక ఆదర్శమైన కార్యకర్తగా, ఒక ఆదర్శమైన నాయకుడిగా మనం పేరు తెచ్చుకోవడానికి అవకాశం. ఒకటి, రాజకీయ నాయకులు ఉండాల్సిన లక్షణం సమయ పాలన. టైం అంటే టైమే. మనం ఎవరు చెప్పారు మీటింగ్లో ఒక ఆయన, సార్ వెంకయ్యనాయుడు గారు ఎప్పుడు టైంకి వస్తాను కరెంట్ కాదు సార్ అన్నారు. అందుకని అందరూ ఏంటంటే ఆయన అప్పుడప్పుడు ముందు వస్తుంటాడు సార్, సమావేశానికి ముందే వచ్చేస్తుంటాడు అని చెప్పాడు. అతను రియాలిటీ 10 గంటలకు మీటింగ్ అంటే 11 గంటల మీటింగ్ అంటే 10:40కే వచ్చేస్తాడు అని చెప్పాడు. సమయాన్ని పాటించాలి. 2 క్రమశిక్షణతో ఉండాలి. 3 ఇతరులను కలుపుకొని పోవాలి. ఈరోజు కుటుంబ వ్యవస్థలో, మన కుటుంబాల్లో, రాజకీయంలో ఇతరులను కలుపుకునే పరిస్థితి టీం తగ్గిపోతూ ఉంది. కుటుంబంలో కూడా సరిగా అన్నదమ్ముడు కూడా సరిగా ఉండడం పరిస్థితి ఏర్పడుతుంది వాళ్ళ. అలాగే వివాహాల్లో కూడా మనం చూస్తున్నాం. కొంతమంది చెప్తూ ఉంటారు మాట్లాడుతూ, ఈ మధ్య విడాకులు ఎక్కువైపోయి వాళ్ళిద్దరికీ కెమిస్ట్రీ కుదరలేదట అని. ఫిజిక్స్ చూసి పెళ్లి చేసుకున్నప్పుడు కెమిస్ట్రీ కుదరలేదని తర్వాత విడిపోతామని చెప్పిన కారణం చెప్పడమే నాకైతే అర్థం కావడం. ఇది మంచిది కాదు. ప్రపంచంలో భారతదేశానికి గౌరవం ఎందుకు తెలుసా? మన కుటుంబ వ్యవస్థ చూసి, మన వివాహ వ్యవస్థ చూసి అందరూ గర్విస్తూ ఉంటారు. ఆ పద్ధతులు, ఆ సాంప్రదాయంలో ఉండాలని చెప్పండి. దాన్ని మనం గర్వించుకొని దాన్ని మనం అందరం కూడా పాటించాల్సిన అవసరం ఎంతో ఉంది. రాజకీయ కార్యకర్తకి ఇందాక నేను చెప్పినట్టుగా 10 మందికి ఉపయోగపడే కార్యక్రమాలు చేసేంటే స్వభావం ఉండాలా. ఆ విధంగా తన జీవితాన్ని మలుచుకోవాలా. ఇష్టపడిన పని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఇష్టపడిన పనిని కష్టపడి చేస్తే నష్టపడేది లేదు. ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా. దానికి ఉదాహరణ శ్రీమన్నారాయణ గారి యొక్క జీవితం అని చెప్పిన సందర్భంగా మీకు మనం చేస్తున్నా. ఇంకొక మాట ఏంటంటే, మన పెద్దలు చెప్పారు, దర్శనే స్పర్శనే వాపి భాషణే భావనే తదా యత్ర ద్రవత్యత రజ్ఞం సా స్నేహ ఇతి కథ్యతే అని. ఎవరినైనా చూసినప్పుడు కానీ, తాకినప్పుడు, స్పృశించినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, పలకరించినప్పుడు కానీ, మన మనసులో భావించినప్పుడు కానీ ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో ఆర్ద్రత ద్రవిస్తుందో మనసులో. అలాంటి శ్రీమన్నారాయణ కనపడుతున్నాడు, శ్రీమన్నారాయణ గారు వస్తారనగానే మనసులో చెప్పరా అని ఆనందం వస్తుంది. శ్రీమన్నారాయణే కాదు, అలా మంచి స్నేహితులు చాలామంది ఉన్నారు. ఉన్నప్పుడు వాళ్ళ పేర్లు అనుకుంటే, వాళ్ళ విషయం ఎవరైనా చెప్తే మనసులో ఒక రకమైన ఆర్ద్రత, ఆహ్లాదం, సంతోషం కలుగుతుంది. ఆత్మీయతతో ద్రవిస్తుందో దాన్ని స్నేహం అంటారు. మళ్ళీ ఒక మాట చెప్తాను మీకు, మళ్ళీ గుర్తుగా ఉండాలి అందరికీ. ఎవరినైనా చూసినప్పుడు కానీ, తాకినప్పుడు కానీ, మాట్లాడినప్పుడు కానీ, మనసులో వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు కానీ ఆహ్లాదంతో, ఆనందంతో, ఆత్మీయతతో, ఆర్ద్రతతో మనసు ద్రవిస్తుందో దాన్నే స్నేహం అంటారు. స్నేహం ఒక్కరోజుకి పరిమితమైంది కాదు. ఈ మధ్య కొత్తగా చూస్తున్నాం మనం, ఏమని, పేరెంట్స్ డే అని. పేరెంట్స్ డే అంటే మిగతాప్పుడు ఆ రోజేనా పేరెంట్సా, అమ్మ నాన్నలకే. కొంతమంది మ్యారేజ్ డే, అది మ్యారేజ్ అంటే సరే ఆ రోజు గుర్తుపెట్టుకోవడానికి అనుకోవచ్చు. వాళ్ళు కొంతమంది చెప్తారు 50 ఏళ్ళు కలిసి ఉన్నారండి. జీవితం అంతా కలిసి ఉండాలయ్యా. 50 ఏళ్ళు కలిసి ఉంటే గొప్పతనం ఏముంది? జీవితం అంతా కలిసి ఉండాలి అక్కడ. మనం ఆ విధంగా ఆ పంతులు గారు మంత్రం చెప్పాడు, మనం దాన్ని ఒప్పుకొని చేసుకున్నాం. అందువల్ల ఈ డేలు ఇవన్నీ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టారు. డే ఆ రోజు పేరెంట్స్ డే అంటే అమెరికాలో, ఇంగ్లాండ్లో అమ్మ, నాన్న, కొడుకు, పిల్లలు అందరూ కలిసి ఉండరు. నేను అమెరికా పోయిన రోజు ఒకరోజు ఊరి బయట, చికాగో బయట పెడుతుంటే మా స్నేహితుడితో పాటు ఇళ్ళన్నీ వరుసగా ఉన్నాయి. మా ఆవిడ కూడా పక్కన ఉంది. మా ఆవిడ నాలాగే పల్లెటూరు ఆమె. ఆ ఇళ్లలో లైట్లు తిరుగుతున్నాయి, అన్ని ఇళ్లలో ఒకే రకంగా ఉన్నాయి.
ఈ పక్కన మమ్మల్ని ఎవరైతే అక్కడ ఆ ఊరిలో ఆతిథ్యం ఇచ్చాడో ఈ ఊరు విజయవాడ అతనే సుధాకర్ అని చెప్పని ప్రసాద్ గారిని ఒక ఆడిటర్ కొడుకు అయితే ఆయన అడిగింది ఏంటి ఇక్కడ అంతా వరుసగా ఇళ్ళు ఉన్నాయి రైట్లు అంతా ఉన్నాయి ఇవాళని ఏం లేదు వాళ్ళ పేరెంట్స్ డే పిల్లలు వచ్చి వాళ్ళ అమ్మ నాన్న ఉంటే అక్కడ వాళ్ళని పలకరించి వాళ్ళకి ఏదో స్వీటు అది ఇచ్చి శుభాకాంక్షలు చెప్పి పోతుంటారు అని అంటే మా ఆవిడ అంతా ఎక్కడికి పోతుంటారండి అని వాళ్ళు ఇంటికి పోతారండి అంటే వీళ్ళకి వాళ్ళు కలిసి ఉండరా సంవత్సరానికి ఒకసారి వచ్చి బాగున్నావా అని చెప్పి కేక్ పడ్డావా కలిసి ఉండవా అని మన దేశంలో ఏంటి మన తాతయ్యలు అమ్మమ్మలు నానమ్మలు అందరూ కలిసి ఉంటే ఆ సంతోషం చెప్పని అరివి కాదు కుటుంబం అందరం కలిసి ఉంటే అన్యోన్యంగా ఉంటే ఒకరికొకరు సహకారంగా ఉంటే అది చెప్పడానికి వీల్లేండి అలాంటి కుటుంబ వ్యవస్థలో మనం ఉన్నాం అందరం కూడా స్నేహం ఆఖరికి ఒక్క మాట చెప్తాను స్నేహం ఒక్కరోజుకి పరిమితమైంది కాదు జీవిత పర్యంతం స్నేహం ఎలా ఉండాలంటే కనురెప్పలాగా ఉండాలి కనురెప్ప మామూలు జనానికి అర్థం కావాలని నేను ఆ మాట చెప్తాను కనురెప్ప చూడండి ఎట్టుంటుందో కంటిని కాపాడుతూ ఉంటుంది రెప్ప వారకుండా రెప్ప వాల్చకుండా కంటిని కాపాడుతూ ఉంటుంది స్నేహం కూడా ఈ కనురెప్ప వలె మనకు అండగా నిలబడే యొక్క మహోన్నత ధర్మబంధాన్నే స్నేహం అంటారు శ్రీమన్నారాయణ స్నేహానికి పెట్టింది పేరు పార్టీలో కార్యకర్తగా పనిచేస్తూ నాతో స్నేహం పరిచయం కలగడం ఒక రకం దాంతోపాటు స్నేహం కూడా ఒక ప్రేమ ఒక అభిమానం ఒక ఆప్యాయత చూడగానే ఇష్టపడే మనస్తత్వం దానికి సరిపోయిన కర్తృత్వం అన్నిటికీ మించి మిత్రత్వం ఈ కర్తృత్వం మిత్రత్వం ఇవి కలిగినట్టు ఇక నేతృత్వం ఉంటే ఎవరైనా పైకి రాగలరు జీవితంలో శ్రీమన్నారాయణకి అవి మెండుగా ఉన్నాయి అలాంటి మంచి మిత్రుడు ఈరోజు 73 ఏళ్ళు పూర్తి చేసుకొని 74 ఏట ప్రవేశిస్తున్న సందర్భంగా మన మిత్రులందరం మనందరం కలిసి ఊరిని ఆత్మీయంగా అందరం కలిసి పలకరించుకొని కలిసి భోజనం చేస్తే బాగుంటుందని ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అభినందించడం కూడా మన సాంప్రదాయం కాబట్టి కొంతమంది అభినందించడం చేయొచ్చు కాబట్టి ఆ కార్యక్రమం ఇవాళ పాల్గొనడం నాకు చాలా సంతోషంగా ఉంది నాకు చెప్పాను చెప్తే మా వాళ్ళందరూ అన్నారు ఆ సెక్రటరీ వాళ్ళంతా సార్ దానికోసం ఇక్కడి నుంచి మళ్ళీ పోవాలన్నా మీరు ప్రయాణం చేయడం ఈ వయసులో నాకు కొద్దిగా వయసు పెరుగుతూ ఉంది ఆరోగ్యం కూడా ఇంతకుముందు అంత సహకరించడం వల్ల తిరగందే ఉండలేను నేను అది వాస్తవం కానీ ఎక్కువగా తిరగడం వలన అరిగిపోయింది ఎక్కువ నడువు నొప్పి రావడం లేదా ఇతర చిన్న సమస్యలు వస్తున్నాయి 76 వయసేమో 96 ఏళ్ళకి సరిపడి తిరిగేశాను నేను చిన్నప్పటి నుంచి అందువల్ల దాని ప్రభావం వాళ్ళ శరీరం పైన కనబడుతూ ఉంది కొంత ఇబ్బందిగా ఉంది ఉన్నప్పటికీ కూడా శ్రీమన్నారాయణ మీద అభిమానంతో తప్పనిసరిగా వెళ్ళాలి శ్రీమన్నారాయణ అభినందన కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశంతో కేవలం దానికోసమే నేను వచ్చాను నేను వస్తున్నానని తెలిసి మిగతా వాళ్ళు వేరే కార్యక్రమాలు కాలేజీ వాళ్ళు ఒక కాన్వకేషన్ కావాలంటే సరే దాన్ని కూడా ఒప్పుకున్నాను అది చూసుకొని పోదామని చెప్పని ముఖ్యత ఇచ్చాను శ్రీమన్నారాయణ పార్టీలో సహచరుడిగానే కాకుండా మిత్రుడిగా ఉంటూ ఎప్పుడు తలలో నాలుగుగా చెప్పిన మాట అని చెప్తే దాన్ని ఆచరిస్తూ మిగతా మిత్రులందరూ కుమారస్వామి ఇప్పుడు అంతా టీం అంతా చూస్తారు ఇప్పుడు పార్టీలో ఉన్నవాళ్ళు ఇప్పుడు కొత్త అధ్యక్షుడు కూడా ఈ జిల్లా అధ్యక్షుడు శ్రీరామే ఆ జిల్లాకి అధ్యక్షుడు ఇద్దరు శ్రీరాములు అధ్యక్షుడు యారని ఇప్పుడు ఇందాక పరిచయం చేసుకున్నారు వాళ్ళు అలాగే అటు శ్యామ్ కిషోరు లక్ష్మీపతి అధ్యక్షుడు లక్ష్మీపతి మన అందరం అభిమానించేయండి ఎక్కడ డాక్టర్ శ్రీనివాస్ గారు శాసనసభ్యుడు బోడే ప్రసాద్ గారు వాళ్ళ స్థానిక నియోజకవర్గం కాబట్టి అలాగే ఇతర పెద్దలందరూ ఇక్కడ కలిసి కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషం శ్రీమన్నారాయణ నువ్వు ఇంకా దీర్ఘకాలం ఆరోగ్యంగా జీవించాలని నేను ఆ పంతులకు చెప్పా దీర్ఘాయుష్ అంటే కేవలం దీర్ఘాయుష్ వద్దయ్యా దీర్ఘాయుష్తో పాటు ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అంతేగాని వయసు పెరిగిపోయింది మనమేం కదలలేకున్నాం ఇతరులకు భారం అవుతామని అలా ఎవరిని ఆశీర్వదించకూడదు కోరకూడదు కూడా అందుకని ఆశీర్వదించేటప్పుడు అందరూ చెప్తున్నా నేను ఆశీర్వాదం ఆరోగ్యంగా ఉండండి అని దీవించండి అని చెప్పారు మామూలుగా ఏమి దీవిస్తారు దీర్ఘాయుష్మాన్ భవ నీకు అని చెప్తారు ఐశ్వర్యాన్ భవ అంటే బాగా నీకు డబ్బులు బాగా కావాలని నేను కోరేది ఏంటంటే ఆరోగ్యంగా ఉండి మనందరినీ సంతోషపెడుతూ మంచి జీవితం గడపాలని చెప్పని కోరుతూ ఈరోజు నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి తరఫున మనందరి తరఫున
శ్రీ వల్లూరి శ్రీమన్నారాయణ దీర్ఘకాలం ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తూ మనల్ని అందరినీ ఆనందపరచాలని చెప్పని కోరుకుంటున్నాను. వారికి శుభాకాంక్షలు అందజేస్తున్నాను.